నమస్తే. గాదా ఇన్నయ్య నిన్న అరెస్ట్ అయ్యాడు. కోర్టు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏంది కారణం అంటే మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడిండనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు. మోడీ, అమిత్ షాపై కూడా తీవ్ర ఆరోపణలు చేసిండు అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు నిన్న అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించిండ్రు. మరి ఆయన ఏం మాట్లాడిండు? పెద్దగా ఏం మాట్లాడినట్లు ఏం లేదు. ఆయన పెద్దగా విమర్శించింది. ఈ కట్టా రామచంద్రారెడ్డి సీసీ సభ్యుడు ఉన్నాడు కదా, కేంద్ర కమిటీ సభ్యుడు. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియల్లో మాట్లాడాడు. ఆ మాటలు కేంద్రం దృష్టికి వెళ్ళినట్టున్నాయి. ఇక ఎన్ఐ అధికారులు రంగంలోకి దిగినారు. ఒకసారి ఏమైందో పూర్తి స్థాయిలో మనం కూడా చదువుదాం. గాదా ఎన్ఐఏ అరెస్టు. జఫర్గఢ్ ఆశ్రమంలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారని నోటీసులట. ఉపా చట్టం కింద కేసు నాంపల్లి కోర్టులో హాజరు, 14 రోజుల రిమాండ్ అట. అసలు ఏంటంటే జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రేగడి తండా పరిధిలోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు మాజీ మావోయిస్టు నాయకుడు గాదా ఎన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్లో ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ఇన్నారెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఓ ఛానల్తో మాట్లాడిన ఆయన మావోయిస్టులకు వారి ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిరట. రామచంద్రారెడ్డి అంత్యక్రియలతో పాటు సంస్మరణ సభలో పాల్గొనడం, నిషేధిత తీవ్రవాద సంస్థకు మద్దతు, వారి ఉద్యమాన్ని ప్రోత్సహించేలా మాట్లాడడం, విప్లవాన్ని ప్రేరేపించేలా వివరిస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. అంటే విప్లవాన్ని ప్రేరేపిస్తున్నాడు అనే విధంగా ఆయన మాట్లాడిన దాంట్లో ఏముందో మరి అంతగా అర్థం కాలే. ఎందుకంటే ఆయన కూడా మాజీ మావోయిస్టు కాబట్టి ఆ రకంగా మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడినట్టు వినిపిస్తూ ఉంది. మరి దాంట్లో పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు అనేది పెద్దగా ఏం అనిపించలేదు. ఎందుకంటే బయటి వ్యక్తి ఎవరన్నా మాట్లాడితే అది వేసాం, కానీ ఈయన ఆల్రెడీ మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి కదా. మరి వాళ్ళకి ఏమనిపించిందో కేంద్రానికి, పోలీసులకు. ఇక్కడ ఆదివారం ఉదయం 10 గంటలకు ఇన్నయ్య ఆశ్రమానికి వచ్చిన పోలీసులు ఆయా అంశాలకు సంబంధించి సుమారు గంటకు పైగా ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఇన్నయ్య నుంచి 2 సెల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా జఫర్గఢ్ మండలం సాగరంనకు చెందిన ఇన్నయ్య గతంలో కొన్నేళ్ల పాటు మావోయిస్టు ఉద్యమ నేతగా పనిచేశారు. జనజీవనంలోకి వచ్చాక ఇన్నయ్య, పుష్పరాణి దంపతులు 2006లో సాగరం క్రాస్ వద్ద మా ఇల్లు ప్రజాదరణ పేరుతో ఆశ్రమం స్థాపించినట. సుమారు 2 దశాబ్దాలుగా అనాథలు, నిరుపేదల పిల్లలను ఆశ్రమంలో చేర్చుకొని వారి ఉన్నతికి కృషి చేస్తున్నారట. అయితే ఇన్నయ్యను విడుదల చేయాలని కూడా చాలామంది కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈయన మాజీ మావోయిస్టు కాబట్టి కొంత అనుకూలంగా మాట్లాడిండొచ్చు. ఎందుకంటే ఆ ఉద్యమంలో పనిచేసినోడు, ఆ ఉద్యమ భావాజాలం తెలిసినోడు కాబట్టి కొంత అనుకూలంగా మాట్లాడిండొచ్చు. కానీ ఇక పూర్తి స్థాయిలో అమిత్ షాను, నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శించిండు, తిట్టిండు అనే వాదనలు కూడా వాళ్ళు పోలీసులు తెరపైకి తెస్తున్నారు. ఇక ఇన్నయ్యను విడుదల చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు. గాదా ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శించినందుకే కక్ష కట్టారని పేర్కొంది. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో అణచివేస్తూ అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామిరెడ్డి, తెలంగాణ కళాకారుల వేదిక అధ్యక్షుడు పెద్ది యాదగిరి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యవాదులపై ఉపా చట్టం ప్రయోగించి అరెస్టులు చేస్తుందని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఆపరేషన్ కగారును వ్యతిరేకించిన వారిపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే గాదా ఇన్నయ్య మరికొందరిపై ఉపా చట్టం అమలు చేసి అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు. ఇక ఈ ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళను ఉపా చట్టం పెట్టి వేధిస్తుంది అనేది వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తుమ్మల ప్రఫుల్ రామిరెడ్డి కానీ లేకపోతే రంగారావు కానీ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా 2026 మార్చి 31 నాటికి మొత్తం అంతం చేయాలని పెట్టుకున్నది కదా. సరే, మంచిదే, సంతోషం. వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, గిరిజనులు కూడా పైకి రావాలి, విద్య వైద్యం పరంగా వాళ్ళు కూడా మనం ఎట్లా బతుకుతున్నాం వాళ్ళు కూడా అట్లా బతుకుతే మంచిదే, సంతోషం. కానీ ప్రభుత్వం కూడా ఇంకొక టార్గెట్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. 2027 మార్చి 31 నాటికి అందరికీ పక్కా ఇండ్లు, అక్కడ వైద్యశాలలు, పాఠశాలలు, ప్లే గ్రౌండ్లు ఇవన్నీ చేస్తే కూడా ఇంకా మంచిగా ఉంటుంది. అంతేనా కదా? అంతే కదా. ఇప్పుడు
మావోయిస్టులను ఏరివేయడానికి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నది. అదేవిధంగా బస్తర్ ప్రాంతం కానీ అదంతా ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు వాళ్ళ అభివృద్ధికి ఇప్పుడు మనం ఎట్లయితే జీవిస్తున్నామో పట్టణాలలో, నగరాలలో లేకపోతే పల్లెల్లో కొన్ని ఆదర్శమైన పల్లెల్లో వాళ్ళు కూడా ఆ స్థాయికి రావాలంటే 2027 మార్చి 31 నాటికి ఒక లక్ష్యం పెట్టుకోవాలి. పక్కా ఇండ్లు అందరికీ సరే డబుల్ బెడ్రూమ్ ఏదో రకంగా పక్కా ఇండ్లు, తర్వాత వైద్యశాలలు, పాఠశాలలు, తర్వాత ప్లే గ్రౌండ్లు అన్ని వసతులు కల్పించాలి. ఇప్పుడు మన గ్రామాలలో ఎట్లున్నావో అన్ని వసతులు కల్పిస్తే కూడా మంచిదే. ఎవరు వద్దంటారు నాకు అర్థం కాదు. ఎవరు వద్దన్నారు కదా. ప్రభుత్వం ఆ టార్గెట్ కూడా పెట్టుకుంటే మంచిది అనేది వాదన. అరెస్టుకు దారితీసిన వ్యాఖ్యలు ఏంటివంటే కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప అంత్యక్రియల సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టు నేతలపై గాదెన్యాయ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్లు మరోసారి తెరపైకి వచ్చాయి. మోదీ, అమిత్ షా మీరు ఏం సాధిద్దామని రామచంద్రారెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. పిరికి పందల్లో చంపడం గొప్ప అనుకుంటున్నారా? మీ కాళ్ళ దగ్గర తుపాకులను పెట్టిన వాళ్ళ గురించి సమాచారం తీసుకుని రామచంద్రారెడ్డిని చంపేశారు. మోదీ, షా మీకు దమ్ము, సిగ్గు, శరం ఉంటే ఛత్తీస్గఢ్లో 5వ షెడ్యూల్ను అమలు చేయండి. పాలకులకు విప్లవ ద్రోహులు బ్రాండ్ అంబాసిడర్గా మారారంటూ ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన అరెస్టుకు దారి చేసినాయంట. అంటే ఈ వ్యాఖ్యలు ఏవైతే వ్యాఖ్యలు ఉన్నావో ఈ వ్యాఖ్యలు చేయడం వల్లనే ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది ఎన్ఐఏ అధికారులు అనేది ప్రధానంగా ఇక్కడ మనకు వార్తాపత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఇక మావోయిస్టు ఎందుకంటే ఆపరేషన్ కగారు కూడా చాలా సీరియస్ ఉంది. కేంద్రం మామూలుగా సీరియస్గా లేదు. ఇక మావోయిస్టులు అసలు ఉండొద్దు భారతదేశంలో అనేది ప్రధానంగా లక్ష్యం పెట్టుకున్నది మార్చి 31, 2026. ఇక వాళ్ళ లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు పోతుర్రు. ఇంకోటి చాలా మటుకు దాదాపు చాలామంది లొంగిపోయినరు, చాలామంది ఎన్కౌంటర్ జరిగినరు. నిన్న మొన్న ఒక 3 రోజుల క్రితం కూడా 41 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు కూడా లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తాం. ఇక అంతమవుతున్న క్రమంలో ఈ అరెస్టులు కూడా ఇది ఎప్పుడో మాట్లాడిన పరిస్థితి మరి ఎందుకో ఇప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కేంద్రం ఏమనుకుంటుందో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగానే లేకపోతే ఇక్కడున్న బీజేపీ నాయకులు కానీ ఏమనుకుంటారో ఏమో తెలియదు. కానీ మొత్తం అయితే గాదైన ఆయన అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.